స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. బైబిల్లో మనం చూసినట్లయితే నిరీక్షణకు ఆధారము పవిత్ర గ్రంథం. ప్రేమ పవిత్ర గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేకమైన అద్భుతాలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, అనేక సమస్యలకు పరిష్కారం కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేక కుటుంబాలలో వ్యక్తిగత జీవితంలో మనుషులు కన్నీటితో దుఃఖంతో ఉండగా ఏంటి మాకు పరిష్కారం అనుకుంటున్నప్పుడు అటువంటి సమస్యలన్నిటికీ కూడా బైబిల్ పరిష్కారం ఇస్తుంది. ఒక సహోదరి కాల్ చేసి నాతో అంటుంది, అక్క నాకెవరు లేరు, నాకు అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, అన్న వదిన మాత్రమే ఉన్నారు, ఏదో ఒక సంబంధం వచ్చింది, వాళ్ళు కట్నం వద్దు నాకేమొద్దు అన్నారు కాబట్టి మా అన్న వదిన గబగబా ఏమి కనుక్కోకుండా నాకు పెళ్లి చేసేశారు, వివాహం అయింది, 6 నెలలు మాత్రమే నేను ఆయనతో కాపురం చేశానక్క, నేను కన్సీవ్ అయ్యాను, నేను గర్భవతి అయ్యాను, కానీ ఆ 6 నెలల తర్వాత నా భర్త బయటికి వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదక్క అని చెప్పి ఆమె అంటుంది. ఇప్పుడు ఆ బాబు నడుస్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, ఇప్పటికి కూడా ఆమె ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క ఆయన తిరిగి రావాలని మీరు ప్రార్థన చేయండి అక్క అని ఆమె నన్ను కోరింది. మేము టీం అందరం ప్రేయర్ చేశాం. ప్రియులారా, ఈ సంఘటన ఎందుకు నేను మీతో చెప్తున్నానంటే, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా, అక్క నేను కన్సీవ్ అయినప్పుడు మొదలుకొని నా భర్త ఒక్కరోజు కూడా నన్ను చూడలేదు, ఆయనకు నేను కన్సీవ్ అయ్యానని మాత్రమే తెలుసు, అప్పటి నుండి నా బాగోగులు ఒక్కటి కూడా ఆయన పట్టించుకోలేదక్క, ఆయన నన్నెవ్వరూ చూడలేదు, నాకెవ్వరూ లేరు కదా నన్ను చూడడానికి, కానీ దేవుడే నన్ను ఇప్పటి వరకు నడిపించాడక్క, నాకు ఆరోగ్యం ఇచ్చాడు నేను పని చేసుకోవడానికి, నా బాబు చదువుతున్నాడక్క అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆమె ఏడుస్తూ ఆమె ఏం చెప్పింది తెలుసా, దేవుడు నాతో ఉన్నాడు అన్నది. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక స్త్రీ జీవితాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9 నుండి వచనాలు మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియులారా, నేనే గర్భమును ఆశీర్వదించిన పిదప శిశువును కలిగింపకుండునా, కడుపు పండించిన పిదప గర్భమును మూసివేయుదునా అని ప్రభు పలుకుచున్నాడు. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం. అయితే ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నేనే గర్భమును ఆశీర్వదించిన పిదప శిశువును కలిగింపకుందునా, కడుపు పండించిన పిదప గర్భమును మూసివేయుదునా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. గర్భంతో ఉన్న ఒక స్త్రీ కన్నీటిని దేవుడు ఎలా తుడిచాడో, ఎలా ఆమెతో నిలబడ్డాడో ఈరోజు బైబిల్లోంచి మనం చూస్తున్నాం. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆదికాండము 16వ అధ్యాయము 1 నుండి 16 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ఫస్ట్ టైం మనము హాగారు అనే ఒక స్త్రీ పేరుని మనం అక్కడ చదువుతున్నాం. ఆదికాండము 16వ అధ్యాయంలో ప్రియులారా, ఈమె ఎవరు అని అంటే ఐగుప్తీయురాలు అని బైబిల్ చెప్తా ఉంది. ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అబ్రహామునకు సారాయి యందు సంతానము కలగలేదు, ఆమెకు ఐగుప్తు దేశీయురాలైన ఒక దాసి కన్య ఉండెను, ఆమె పేరు హాగారు. ఇక్కడే మొట్టమొదటిసారిగా మనం హాగారు అనే పేరును మనం చూస్తున్నాం. సారాయి అబ్రహాంతో, దేవుడు నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు, నా దాసి కన్యను భార్యగా స్వీకరింపుము, ఆమె వలనైనా నాకు సంతానము కలుగునేమో అనెను. అబ్రాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను, ఆయన హాగారును భార్యగా స్వీకరించాడు, ఆమె గర్భము ధరించింది అని బైబిల్ చెప్తా ఉంది. అంటే మొట్టమొదటిసారిగా ప్రియులారా, ఇక్కడ మనము హాగారును చూస్తున్నాం. ఈ హాగారు ఎవరు అని అంటే, ఆమె ఒక దాసి కన్య. ప్రియులారా, ఈమె దేశము ఐగుప్తు దేశం. ఆమె పని చేస్తుంది ఏంటి అంటే, ఒక దాసిలాగా, అంటే దాసిలాగా పనిచేయటం అంటే వాళ్ళకు ఇష్టాలు ఉండవండి. ఇప్పుడైతే పిల్లరా వర్కర్స్కి ఒక యూనియన్ ఉంది,
అయితే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అంటే పని చేసే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ అధికారులను వాళ్ళు సంప్రదించవచ్చు. కానీ ఆ రోజుల్లో దాసులంటే వాళ్ళకి ఏమి ఇష్టాలు ఉండేవి కాదు. ఏ టైం అయినా, ఏ రాత్రైనా, పగలైనా సరే, ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఆ పనులన్నిటినీ యజమానుల కొరకు వాళ్ళు చేసి పెట్టాలి ప్రియులారా. అలాంటి ఒక పరిస్థితిలో ఈ హాగారు ఉంది. అందుకే ఆమె ఏమంటుందంటే, ఒక వస్తువులాగా ఆమె ఇష్టాలు ఏం అడగకుండా నా దగ్గరున్న నా దాసి అయిన హాగారును నువ్వు భార్యగా స్వీకరించు అని చెప్పి అబ్రహాముతో సారాయి చెప్పటం మనం చూస్తున్నాం పిల్లలు. ఒక సహోదరి అంటుంది, అంటే దుబాయ్లో ఈమె పనిచేస్తుంది, ఆమెకు 3 పిల్లలు, అప్పులు ఉన్నాయి కాబట్టి దుబాయ్కి వెళ్తే కాస్త పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తే అప్పు తీర్చుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళి భయంకరమైన ఇబ్బందులు. ఆమె ఏమంటుందంటే, అక్క ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొడతారు, అంటే జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే పని చేయాలక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆ సహోదరి చెప్పింది. అప్పుడు నేను చెప్పానమ్మా, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, పోలీసు వాళ్ళని మీరు సంప్రదించవచ్చు కదా అంటే ఆమె ఏమంటుందంటే, అక్క మాకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్, పాస్పోర్ట్ కానీ మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కానీ వాళ్ళ దగ్గర ఉంటాయక్క, ఒకవేళ మేము ఏమైనా అలా చేశాము అని అంటే ఆ డాక్యుమెంట్స్ కానీ మాకు ఇవ్వకపోతే మేము కంప్లీట్గా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, దాని పర్యవసానాలు ఏంటో కూడా తెలియదక్క, ప్లీజ్ మా కోసం ప్రేయర్ చేయండి అక్క అని అనింది. ఎందుకంటే ఆమె ఇంట్లో ఒక ఇంట్లో ఆమె పనిచేస్తుంది. పిల్లరా, నేను ఎందుకు ఈ సంఘటనలు చెప్తున్నానంటే, దాసి అనగానే వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకు ఒక కంట్రోల్ లేదు. అంటే వాళ్ళకి ఇష్టమైనది ఏది కూడా చేయలేని ఒక పరిస్థితి హాగారు పరిస్థితి. మనం వాక్యంలో మనం చూసినట్లయితే ప్రిల్లరా 4 నుండి 6 వచనాలు మనం చూస్తే, అతడు హాగారును కూడెను, ఆమె గర్భవతి ఆయను, చూలాలైన నాటి నుండి యజమానురాలు హాగారు కంటికి చులకన ఆయను. 2 విషయాలండి. మనకి ఏ దుఃఖం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని మనుషులు ఎవరు చూడరు. ఈ దుబాయ్లో పనిచేసే ఆ స్త్రీ ఒక మాట చెప్పింది, అక్క నేను ఇవి ఏవి కూడా నా భర్తకి నేను చెప్పలేదక్క, ఎందుకంటే ఆయన బాధపడతాడని నేను ఇవి ఏవి కూడా నా బిడ్డలతో కానీ నా భర్తతో కానీ నేను పంచుకోలేదక్క అని ఆమె అంటుంది. ప్రిలరా, మనుషులు మన కష్టాలు చూడకపోవచ్చు, మనుషులు మన కన్నీళ్లు చూడకపోవచ్చు, మనుషులు మన సమస్యల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుడు మన ప్రతి కష్టాన్ని చూస్తాడు, దేవుడు మన ప్రతి కన్నీరును ఆయన చూస్తాడు ప్రిలరా. అందుకే వాక్యం ఏమంటుందంటే, హాగారు గర్భవతి అయిందంట. అంటే కొన్నిసార్లు వేరే వాళ్ళు మనని మిస్ట్రీట్ చేస్తారు, అంటే వాళ్ళు మనని కష్టపెడతారు, మన కన్నీళ్లకు వాళ్ళు కారణమవుతారు. మనకేం సంబంధం ఉండదు, మనం మంచిగా ఉన్నా సరే మనం దుఃఖపడటానికి వాళ్ళు కారణమవుతారు. ఇది ఒక రకం. రెండో రకం ఏంటి అంటే ప్రిలరా, మనమే మన కన్నీటికి మనం కారణమవుతాం. అంటే మన బిహేవియర్ కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన మాటలు కావచ్చు, లేక మనం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, మనము కష్టాల్లో పడటానికి, కన్నీటిలోకి మనము మునిగిపోవటానికి అవి కారణమవుతాయి ప్రిలరా. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే హాగారు దాసిగా పనిచేస్తుంది, అది వాస్తవమే. ఆమెకు ఇష్టాలతో ఏ పని లేకుండా ఆమె పని చేయాలి, అది వాస్తవమే. కానీ ఎప్పుడైతే అబ్రహాము ఆమెను భార్యగా స్వీకరించాడో ఆమె గర్భవతి అయింది అని బైబిల్ చెప్తా ఉంది. ఈమె గర్భవతి అయినప్పుడు ఆమెలో కొంచెం గర్వం వచ్చేసింది. వాక్యం ఏమంటుందంటే, తన యజమానురాలు తన దృష్టికి చులకనగా మారిపోయిందంట. చులకనగా మారిపోయి ఆమెను నీచంగా చూడటం ఆరంభించింది. అప్పుడు వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రిలరా, హాగారు ఎప్పుడైతే తన యజమానురాల్ని అట్లా ఆమె ట్రీట్ చేస్తుందో, సారాయి అబ్రహాముతో ఏమంటుందంటే, నా దాసిని నేను నీకు ఇచ్చినప్పుడు ఆమె నన్ను చులకన చూస్తుంది కనుక నా ఉసురు నీకు తలుగునుగాక అని చెప్పి భర్తతో గొడవ చేయడం స్టార్ట్ చేసింది సారాయి. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, అమ్మా ఆమె నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో అమ్మా అని చెప్పినప్పుడు సారాయి హాగారును రాచి రంపాన పెట్టింది అని మనం బైబిల్లో చూస్తున్నాం ప్రిలరా. అప్పుడు ఈ హాగారు చేసిన పని ఏంటంటే, ఆమె అరణ్యంలోకి పారిపోయింది అని మనం చూస్తున్నాం. హాగారు అంటే అర్థం ఏమిటంటే ప్రిలరా, పారిపోవుట, దేశదిమ్మరి, సంచరించటము అని మనం చూస్తున్నాం. ఆమె పేరుకు తగ్గట్టే ఆమె ఏం చేస్తుందంటే, ఈ కష్టాలు పడలేక ఇల్లు వదిలివి
వదిలిపెట్టేసి ఆమె షూరు ప్రాంతానికి ఆమె అరణ్య మార్గంలో వెళ్తుంది ప్రియులారా. ఎప్పుడైతే ఈమె ఇలా తన ఇంటిని వదిలిపెట్టి అరణ్య మార్గంలో వెళ్తుందో దేవదూత హాగారును దర్శించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక ఇంట్రెస్టింగ్ వచనం మనం చదువుతున్నాం. అదేంటి అంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నా ఆలోచన ఎవరికి తెలియదు, నా కష్టాలు ఎవరికి తెలియదు, నా కన్నీళ్ళు ఎవరికి తెలియదు, నా ఫీలింగ్స్ ఎవరికి తెలియదు అని అనుకుంటుంటాం. కానీ ప్రియ సహోదరి, నీ ప్రతి ఒక్క ఆలోచన, నీ ప్రతి ఒక్క భావం, నీ ప్రతి ఒక్క అవమానం, నీ ఆలోచన నీ దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనను సృష్టించిన వాడు. ఆలోచన పుట్టక మునుపే మనం ఏం ఆలోచిస్తామో దేవుడికి తెలుసండి. మాట నోటికి రాకమునుపే మనం ఏం మాట్లాడతామో మన దేవుడికి తెలుసు ప్రియులారా. బహుశా ఈ హాగారు ఇంటి నుండి పారిపోయి వస్తున్నప్పుడు ఆమె అనుకొని ఉంటుంది ఏంటంటే, నేను గర్భవతి అని కూడా కనికరించలేదు శారాయి, నేను గర్భవతి అని చెప్పి అబ్రహాము నా యజమానుడు కూడా నన్ను కనికరించలేదు, నేను గర్భవతి నన్ను కూడా వాళ్ళు గుర్తించలేరు అని బహుశా ఆమె అనుకుందేమో ప్రియులారా. ఇంకొక విషయం మనం చూస్తే ఏమిటంటే, వాక్యం ఏమంటుందంటే, హాగారు ఆమె పేరు మాత్రము మనము ఆదికాండము 16వ అధ్యాయం ఆరంభంలో హాగార్ అని మనం చూస్తున్నాం. కానీ శారాయి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు నా దాసి అని మాట్లాడుతుందన్నమాట. అబ్రహాము ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, నీ దాసి నీ చేతిలోనే ఉన్నది అని చెప్పి అబ్రహాం మాట్లాడుతున్నాడు. అంటే ఆమెకు పేరుంది, కానీ ఆ పేరుకి ఒక గుర్తింపు లేదు. అంటే ఆమెని ఒక దాసిలాగే చూశారు కానీ పిల్లరా ఆమెకి ఎటువంటి ఒక గుర్తింపు మనం చూడటం లేదు. కానీ ఈ దేవదూత హాగారుని దర్శించినప్పుడు హాగారుతో ఏం మాట్లాడుతున్న దేవదూత అని చూస్తే మనము శారాయి దాసి అయిన హాగారు అని చెప్పి ఆ దేవదూత ఆమెను పిలుస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రియ సహోదరి, మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము దేవుడికి తెలుసు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మరియు యావే దూత ఆమెతో ఇట్లా నేను నీవు గర్భవతివి. ఆమె ఏమనుకుందండి, నేను కొంచెమైనా కనికరం నా పైన చూపించలేదు, నేను గర్భవతినైనా వీళ్ళు నన్ను అలా ఆలోచించలేదు అని చెప్పి ఆమె అనుకుని ఉంటుంది బహుశా. అందుకే దేవదూత ఏమంటున్నాడంటే, నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును, దేవుడు నీ మొర ఆలకించెనుగావున ఈ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టుము అని చెప్పి ఆ దేవదూత హాగారుతో మాట్లాడుతుంది. పిల్లరా, ఎవ్వరూ లేక, ఎందుకంటే ఆమె ఒక దాసి, పైపెచ్చు అన్యురాలు, ఐగుప్తీరాలు. అయితే ఈమె పక్షం నిలబడడానికి ఎవ్వరూ లేరు కనుక ఒక్కతే కన్నీళ్లు విడుస్తూ పారిపోతుంది. ఎక్కడికంటే ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతుంది. ఆ షూరు మార్గంలో మనం చూసినట్లయితే దేవదూత ఆమెని కలిసి హాగారు అని మొట్టమొదటగా అడ్రస్ చేయటం మనం చూస్తున్నాం. హాగారు, శారాయి దాసి అయిన హాగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ప్రిలరా ఆ దేవదూత ప్రశ్నిస్తుంది. వాక్యం ఏమంటుందంటే, అతడు శారాయి దాసివగు హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోవుచుంటివి అని అడిగెను. అప్పుడు ఆమె అంటుంది, ఇదిగో నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని చెప్పి హాగార్ అన్నదండి. పిల్లరా, అప్పుడు ఆ దేవదూత చెప్తున్న విషయం ఏంటో తెలుసా, నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు అణిగి ఉండు, నేను నిన్ను దీవిస్తా, నువ్వు కుమారుణ్ణి కంటావు, ఆయనకి ఇష్మాయేలను పేరు పెట్టమని చెప్పి దేవదూత అంటుంది. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఎవ్వరూ ఆ దీవెనలు ఆపలేరండి. దేవుడు మన పక్షం నిలబడితే పిల్లరా ఎవ్వరు కూడా మనకు విరోధంగా నిలబడలేరు. అందుకనే ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు అని దేవదూత అడిగినప్పుడు, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆమెకి ఒక దిశ లేదు, ఎక్కడికి వెళ్తుందో ఆమెకి తెలియదు. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితం కూడా ఇలా ఉందేమో, కన్నీటితో ఉన్నావేమో, ఏం చెయ్యాలో అర్థం కాని ఒక స్థితి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని ఒక స్థితి, ఎవరు నాకు సహాయం చేస్తారని నువ్వు చూస్తున్నావేమో ప్రియబిడ్డ. అయితే నాకెవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అన్నిటినీ ఆయన చూస్తున్నాడు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, గర్భంతో ఉన్న ఒక స్త్రీ, ఒక మనిషి తోడు లేక, ఎవ్వరు లేక ఆ అరణ్యంలో వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు.
ఆమె కన్నీటిని ఆయన దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవుడు నీ అడుగడుగు నువ్వేం చేయాలో ఆయన నీకు చెప్పడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకే హాగారుతో ఏమంటున్నాడంటే, హాగారు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళు అని ప్రభు చెప్తున్నాడు. గో బ్యాక్ అంటున్నాడు. పిల్లరా, ఆయన ఏమంటున్నాడంటే ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనము 10, 11 2 వచనాలు మనం చూసినట్లయితే ఆయన తిరిగి వెనుకకు వెళ్ళమనడం మాత్రమే కాదండి, ఆయన ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియబిడ్డ, ఎక్కడ నువ్వు అవమానింపబడుతున్నావో అవమానింపబడిన చోటనే దేవుడు నిన్ను లేపుతాడు. వేరే వాళ్ళు నిన్ను కష్టపెడుతుండొచ్చు, నీ కన్నీళ్లకు కారణమై ఉండొచ్చు, లేక నీ తప్పిదం వలనే నీవు ఈరోజు కన్నీటితో ఉండొచ్చు. ప్రియబిడ్డ, అయితే హాగారు జీవితంలోంచి రెండు విషయాలు మనము గమనించాలి, నేర్చుకోవాలి. అదేమిటి అంటే, హాగారు ఇలా పారిపోవడానికి గల కారణం ఏమిటంటే ఆమె తన యజమానురాలను చులకనగా చూసింది కాబట్టి ఆమె కోపం వచ్చింది. ఈమెను ఇంట్లోంచి బయటికి పంపించేసింది. ఈమె పారిపోయి వచ్చింది. కానీ ప్రభు అడగలేదు, నువ్వు ఎందుకు అలా చేసావు, ఏం చేసావు అని అడగలేదు. ఆయన ఏమంటాడంటే, తిరిగి వెళ్ళు, నీ యజమానురాలు చేతి కింద నీవు అణిగిమణిగి ఉండు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. అంటే ఆమె ఏదైతే తప్పు చేసిందో దాన్ని దేవుడు అడ్రస్ చేయటం మనం చూస్తున్నాం. అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆమె నా యజమానురాలు సారాయి పోరు పడలేక పారిపోవచ్చున్నానను. అంతటా యావే దూత ఆమెతో, తిరిగి నీ యజమానురాలు దగ్గరికి పొమ్ము, ఆమెకు అణిగి మణిగి ఉండుము, ఇంకను వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలగునట్లు చేయుదును, నిశ్చయముగా విస్తరింపజేసెదను అనెను. పిల్లరా, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రాబ్లం ఏంటి అంటే, ఈమె కొంచెం గర్వం ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు యజమానురాల్ని మాట్లాడుతున్నప్పుడు ఆమె రాచి రంపాన పెట్టింది. అందుకే ఈమె పారిపోయి బయటికి రావాల్సి వచ్చింది. పేరు పెట్టి పిలవడం మాత్రమే కాదండి, ఎందుకు ఆమె ఇలా చేయాల్సి వచ్చిందో అది కూడా దేవుడు చెప్తున్నాడు. అమ్మా, నీ వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద నువ్వు అణిగిమణిగి ఉండు, నీ ప్లేస్ ఎక్కడో అక్కడ నువ్వు ఉండు, అక్కడే నేను నిన్ను దీవిస్తాను అని చెప్పి దేవుడు దేవదూతతో సందేశం పంపించాడు. ప్రిల్లరా, దేవదూత మాట్లాడడము అంటే అది డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదంటే అది మాట్లాడేస్తాం. కానీ దేవదూతలు ఏది చెప్పాలో ఏది పలకాలో ప్రభువు మాట లేకుండా, ప్రభు చిత్తం లేకుండా ఒక్క మాట కూడా ఇటు అటు దేవదూతలు పలికేవాళ్ళు కాదండి. అందుకే దేవదూత ఏం చెప్తున్నాడంట, అమ్మా నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర నువ్వు అణిగిమణిగుండు అని చెప్పి దాంతోపాటు ఆమెకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ప్రిల్లరా, అదేమిటి అంటే, ఇదిగో నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను, నీవు ఒక కుమారుణ్ణి కంటావు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇష్మాయేలు అనగా దేవుడు నా మొర వినును అని అర్థం. దేవుడు వినును అని అర్థం. ప్రిల్లరా, ఎప్పుడైతే హాగారును దేవుడు దీవించాడో అప్పుడు హాగారు ఏమంటుందంటే మనం చూస్తున్నాం. ప్రిల్లరా, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఆమె తనతో మాట్లాడిన దేవుణ్ణి ఎల్రోయి అని పేరున పిలిచెను. ఆదాము జంతువులకు పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడండి. కానీ హాగారు ఒక అన్యురాలు, ఐగుప్తీరాలు. కానీ ఆమె దేవుడికి పేరు పెట్టింది. ఆమె ఏమని పిలుస్తుందంటే ఎల్రోయి అంటుంది. ఎల్రోయి అనగా ప్రిలరా నన్ను చూసినవాడు అని అర్థము. అక్కడ వాక్యం ఏమంటుందంటే, నిజముగా నేను నా కంటితో దేవుణ్ణి చూచితిని కదా, దైవ దర్శనమున తర్వాత కూడా నేను ఇంకనూ బ్రతికియుంటిని కదా అని అనుకొనెను. ప్రిలరా, ఇక్కడ గమనించాల్సినది ఏమిటి అంటే, ఆమె అంటుంది దేవుడు నన్ను చూశాడు. ఎల్రోయి అంటే నన్ను చూస్తున్న దేవుడు, నాతో దేవుడు మాట్లాడాడు అంటుంది. అంటే దేవుడు మాట్లాడే దేవుడు అని ఆమె గుర్తించింది. అలాగే ఇష్మాయేలు అంటే దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, అమ్మా ప్రభు నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు అని చెప్పి ఇష్మాయేలు అని పేరు పెట్టమని చెప్పాడు. ప్రిలరా, అందుకనే ఆమె ఏం పేరు పెట్టిందంటే, అక్కడ అందుచే జరులు ఆ నీటి బుగ్గకు వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రిలరా, బేయిర్ లాహి రోయి, నన్ను చూచుచున్న సజీవుని భావి అని ఆమె పేరు పెట్టింది. ప్రియబిడ్డ, ఈరోజు నీ ప్రతి కన్నీరును దేవుడు చూస్తూ ఉన్నాడు.
నాతో ఎవరు మాట్లాడడానికి లేరు అని అనుకుంటుంటే ఆయన మాట్లాడే దేవుడు ప్రియులారా. ఆయన నీ మొరలు వినే దేవుడు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా హాగారు తన జీవితంలో తను రుచి చూసింది. అందుకే నన్ను చూస్తున్నవాడు అని ఒక అన్యురాలు దేవుడికి పేరు పెట్టింది. ఎల్ రోయి అంటుంది. ఎల్ రోయి అనగా నిన్ను చూస్తున్న దేవుడు. నీ బాధ, నీ కష్టం, నీ కన్నీళ్ళు ఎవరికీ అర్థం కాదు ప్రియ సహోదరి, కానీ నీ దేవుడికి అర్థమవుతుంది. గర్భంతో ఉన్న స్త్రీని మనుషులందరూ వదిలిపెట్టేసినప్పుడు దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఈరోజు ఏంటి నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏమంటాడంటే హాగారు, గర్భంతో ఉన్న హాగారు కన్నీళ్లు తుడిచిన దేవుడు నీ కన్నీళ్లు కూడా తుడుస్తాడు. ఎవరు నా బిడ్డను ఎవరు చూస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏమంటాడంటే నేను ఇష్మాయేల్ను విస్తరింపజేస్తాను, దీవిస్తాను అన్న దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో గర్భము ధరించేసిన నేను నిన్ను దీవించనా, నేను నిన్ను కాపాడనా అని దేవుడు యెషయా గ్రంథం 66:9 ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా. అయ్యా, ఎవరెవరైతే నా తండ్రి నాయన అయ్యా భర్త చేత విడవబడి గర్భం ధరించి నాయన ఇదిగో కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నారేమో ప్రభా, ఇంకా ఎంతోమంది ప్రభా నా తండ్రి నాయన కుటుంబ సభ్యుల ద్వారా ప్రభా హింసింపబడుతూ నా కష్టాలు నా కన్నీళ్ళు ఎవరు చూస్తారనుకుంటున్నారేమో నాయన. ఎల్ రోయి, నీవు అన్నిటిని చూసే దేవుడో ప్రభా. అయ్యా, నీ వైపుకు చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నా తండ్రి నాయన మాట్లాడే దేవుడవని, చూసే దేవుడవని, మొరలు వినేవాడవని వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరు తెలుసుకునేలాగున ప్రభువా హాగారును దర్శించిన వాడా ప్రతి బిడ్డను మీరు దర్శించమని యేసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన దేవుడు ఎల్ రోయి. ఆయన నిన్ను చూస్తున్నవాడు, నీతో మాట్లాడేవాడు, నీ మొర వినేవాడు. నీకు ఏ కష్టమున్నా ఆయన వైపుకు చూసినప్పుడు నిన్ను ఆయన దర్శిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.